హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సూపర్ రెసిపీస్. ఈరోజు మన సూపర్ రెసిపీ ఏంటి అంటే ఎంతో స్పైసీగా ఎంతో టేస్టీగా ఉండే మిరియాల అన్నం ఫ్రెండ్స్. ఇది చాలా సింపుల్గా అయిపోయే రెసిపీ. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. దీనికి కావాల్సిన పదార్థాలు: మిరియాలు 1 స్పూను, జీలకర్ర, పచ్చిశనగపప్పు, ఆవాలు, మినప్పప్పు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, వండిన అన్నం. తయారీ విధానం: ముందుగా స్టవ్ పైన ఒక బాండీలు పెట్టుకుని అది వేడెక్కాక మిరియాలు వేసుకోవాలి. మిరియాలని బాగా వేయించుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మిరియాలు వేగుతున్నాయి కదా, దాంట్లో 1/2 స్పూన్ మినపప్పు వేసి బాగా వేయించుకోవాలి. ఇప్పుడు దాంట్లో కొన్ని కరివేపాకు వేసుకోవాలి ఫ్రెండ్స్. తడి లేకుండా పొడిగా ఉండే కరివేపాకు వేసుకుని బాగా వేయించుకోవాలి. ఇప్పుడు వేగాయి కదా ఫ్రెండ్స్, దాంట్లో 2 నుంచి 3 ఎండుమిరపకాయలు కూడా వేసి బాగా వేయించుకోవాలి. ఇప్పుడు వేగిపోయింది ఫ్రెండ్స్, స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కాసేపు దాన్ని చల్లారనిచ్చి మిక్సీలో వేసుకుని కొంచెం గ్రైండ్ చేసుకోవాలి. అంటే బరకగా ఉండాలి, పౌడర్ లాగా. మరీ స్మూత్గా కాకుండా కొంచెం గరుగ్గా ఉన్నా పర్వాలేదు. ఇది మనం నిల్వ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ పౌడర్ని. ఇప్పుడు స్టవ్ పైన ఒక బాండీలు పెట్టుకుని అది వేడెక్కాక 1 స్పూన్ నెయ్యి వేసి, నెయ్యి కరిగాక దాంట్లో 1 స్పూన్ నూనె వేసుకుని, నూనె వేడెక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి ఫ్రెండ్స్. ఆవాలు, పచ్చిశనగపప్పు, జీలకర్ర, కరివేపాకు వేసి బాగా వేయించుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు దాంట్లోనే ఎండుమిరపకాయలు కూడా వేసి బాగా వేయించుకోవాలి. మనకి పోపు వేగుతుంది కదా ఫ్రెండ్స్. స్టవ్ని ఇప్పుడు సిమ్లో పెట్టుకోండి. సిమ్లో పెట్టుకొని ఆల్రెడీ మనం వండి పెట్టుకున్నాం కదా అన్నాన్ని, ఈ అన్నాన్ని కూడా వేసి పోపు అంతా అన్నానికి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. సిమ్లో పెట్టుకుంటే అన్నం మాడకుండా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు దాంట్లో టేస్ట్ కోసం సాల్ట్ వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఆల్రెడీ మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా పౌడర్, మిరియాల పొడి, అది వేసుకుని అన్నం అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. చూసారు కదా, అన్నం అంతా బాగా కలిసిపోయింది పౌడర్ మొత్తం. ఇప్పుడు పర్ఫెక్ట్గా వచ్చింది ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఎంతో స్పైసీగా ఉండే మిరియాల అన్నం రెడీ. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ఒకసారి ట్రై చేయండి.
ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని సూపర్ రెసిపీస్తో మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.